హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని, మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ పై బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇండివిజువల్ సబ్జెక్ట్ మరి మ్యాథ్స్ పరంగా మనము టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఇలా టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, మీ మ్యాథ్స్ కి బెస్ట్ ప్రిపరేషన్, అందరికీ అర్థమయ్యే విధంగా సులభ రీతిలో టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి మోడల్ కవర్ చేస్తూ మీకు క్లాసెస్ చెప్పాము. అదే విధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మరి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది. అదే విధంగా మీరు మిస్టేక్స్ చేసినప్పుడు సరి చేసినటువంటి అవకాశం కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి మ్యాథ్స్ ఇండివిజువల్ కోర్సు కేవలం 200 రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా షెడ్యూల్ వైజ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం మీద 15 డేస్ షెడ్యూల్, 15 డేస్ షెడ్యూల్, బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు. సో షెడ్యూల్ మాత్రం 15 డేస్ కల్లా సిలబస్ క్లోజ్ అవుతుంది. ఆ సిలబస్ ఏ డే ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ క్లాసెస్ ఉంటాయి మొత్తం మీకు క్లియర్ గా చెప్తా. బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు, అంటే లింక్స్ మాత్రము డిఎస్సి వరకు యాక్టివ్ లోనే ఉంటాయి. బట్ 15 డేస్ లో సిలబస్ క్లోజ్ చేస్తాం. తర్వాత అయినా మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి 200 రూపీస్ చాలా చాలా తక్కువ అమౌంట్, బెస్ట్ ఆఫర్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా కాల్ చేయాల్సిన నంబర్, నా వాట్సాప్ నంబర్ 8341949272. మరి 200 రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే 9177820306 చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది. ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్ కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు. ఆలస్యం చేయొద్దు ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయవద్దు. 15 డేస్ కల్లా మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద మీకు మంచి అవగాహన వస్తుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ 100% మీరు కంప్లీట్ చేశామనేటువంటి ఫీలింగ్ కూడా మీలో ఏర్పడుతుంది. ఒక్కసారి మనం షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే 3rd క్లాస్ నుంచి 3rd క్లాస్ మ్యాథ్స్ మొత్తం వచ్చేసరికి 18th 6 అంటే రేపు 3rd క్లాస్ మ్యాథ్స్ ఇస్తాం. అంటే ఎలా ఇస్తారు, ప్రాసెస్ ఏంటి అని కూడా మీరు అడగచ్చు. సో రేపు ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతారో గ్రూప్ లో యాడ్ చేస్తాము. రేపు 3rd క్లాస్ కు సంబంధించినటువంటి ఫస్ట్ వీడియోస్ ఇస్తాము, ఐ మీన్ క్లాసెస్ ఇస్తాము. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపే ఇచ్చేస్తాం అనమాట. సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా మొత్తం మీకు రేపే ఇచ్చేస్తాము. సో క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నారు అనుకోండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఇన్ కేస్ రేపు నేను బిజీలో ఉన్నాము, మేము క్లాస్ వినలేకపోతున్నాము, మళ్ళీ ఓపెన్ కావాలని మీరు అడగచ్చు. ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్, అప్ టు డిఎస్సి వరకు మీకు ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి. బట్ మేము షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాం. మీకైతే డిఎస్సి వరకు ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ 4th క్లాస్ మ్యాథ్స్ వచ్చేసరికి 3rd, 4th బేసిక్స్ కాబట్టి మొత్తం ఇచ్చేస్తున్నాం అనమాట ఒకే రోజే. సో 4th క్లాస్ మ్యాథ్స్ వచ్చేసరికి 19th ఇచ్చేస్తున్నాం, అంటే నెక్స్ట్ డే 4th క్లాస్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ 5th క్లాస్ నుంచి కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి 5th క్లాస్ మ్యాథ్స్ పరంగా సెమ్ 1 వచ్చేసరికి 20th ఇస్తాం ఫ్రెండ్స్. సెమ్ 1, సో 5th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 1, సెమ్ 2. సో బేసిక్స్ కాబట్టి 5-6 లెసన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th డే వచ్చేసరికి 5th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2 ఇస్తాం. సెమ్ 2, సో 21st 6. సో ఇక్కడికి 5th క్లాస్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ 6th క్లాస్ వచ్చేసరికి 5th డే వచ్చేసరికి 6th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 1 ఇచ్చేస్తాం. ఎప్పుడు 22nd ఇచ్చేస్తాము. నెక్స్ట్ 6th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 2 వచ్చేసరికి 23rd 6 ఇచ్చేస్తాం. ఇక్కడికి మీకు 6th క్లాస్ వరకు కవర్ అవుతుంది. నెక్స్ట్ 7th క్లాస్ నుంచి కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము లెసన్స్ డివైడ్ చేస్తాం. మొత్తము సెమ్ 1, సెమ్ 2 లో ఉండేటువంటి మొత్తం 12 or 13 లెసన్స్ బేస్ చేసుకొని మీకు 3 డేస్ అంటే 4 లెసన్స్ లేదా 5 లెసన్స్ ఇలా మీకు 3 షెడ్యూల్స్ లో కవర్ చేస్తాం. ఎందుకంటే ఇంకా 7th, 8th కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి, తర్వాత 9th కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 7th క్లాస్ మ్యాథ్స్ వచ్చేసరికి మీకు పార్ట్ 1 అంటే ఫస్ట్ 4 లెసన్స్ బేస్ చేసుకొని 24th ఇచ్చేస్తాం. ఫస్ట్ 4 లెసన్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ డే 8 వచ్చేసరికి 7th క్లాస్ మ్యాథ్స్
పార్ట్ 2 అంటే మ్యాథ్స్ ఒక్కటే కాదు కదా, మీకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి కాబట్టి మ్యాథ్స్ కి ఎంతైతే సమయం కేటాయిస్తారో ఆ సమయం కేటాయించిన తర్వాత మళ్ళీ మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా చదువుకోవచ్చు. అందుకే మనం ఒక రోజులో 2 or 3 అవర్స్ కి ఎంతవరకు అయితే మీరు ఫోకస్ చేయగలరో దాన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ ఇస్తున్నాం, లేదా 4 అవర్స్ ఎనఫ్. ఓకేనా. నెక్స్ట్ 25th 6th ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 9th డే 7th క్లాస్ మ్యాథ్స్ పార్ట్ 3 అంటే 4 లెసన్స్ లాస్ట్ 5 లెసన్స్ 4 లెసన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పరంగా కవర్ చేయడం అయితే జరిగింది. సో 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఇక్కడికి 7th క్లాస్ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ 8th క్లాస్ వచ్చేసరికి మొత్తం మీద 15 16 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనము 5 లెసన్స్ పరంగా డివైడ్ చేయొచ్చు. ఓకేనా. 8th క్లాస్ వచ్చేసరికి 8th క్లాస్ మ్యాథ్స్ పార్ట్ 1 అంటే ఫస్ట్ 5 లెసన్స్ వచ్చేసరికి మీకు 27 ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. పార్ట్ 1 5 లెసన్స్. నెక్స్ట్ 11th డే షెడ్యూల్ వచ్చేసరికి 8th క్లాస్ మ్యాథ్స్ పార్ట్ 2 పరంగా 28th కవర్ చేస్తాం. 12th డే వచ్చేసరికి 8th క్లాస్ మ్యాథ్స్ పార్ట్ 3 పరంగా 29th కవర్ చేస్తాం. అక్కడికి 29 వరకు 8th క్లాస్ వరకు అయిపోతుంది. సో ఎస్జిటి వాళ్ళు 8th క్లాసే చదవాలా, 9th 10th కూడా చదవాలంటే సిలబస్ లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఇస్తుంది కదా, అక్కడ టాపిక్స్ అనేటివి 9th క్లాస్ లో కవర్ అయితే 9th కూడా చదవాల్సిందే, 10th లో కవర్ అయితే 10th క్లాస్ కూడా చదవాల్సిందే. ఆ టాపిక్స్ ఉంటేనే, టాపిక్స్ లేకపోతే మాత్రము అవసరము లేదు. ఓకేనా. టాపిక్స్ ఉన్నాయి మాత్రం కవర్ చేసుకుంటే చాలు. అందుకే క్లియర్ గా సిలబస్ షీట్ లోనే అంటే ప్రీవియస్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మస్ట్ అండ్ షుడ్, 9th 10th హై స్టాండర్డ్ అని ఇచ్చాడు. అంటే ఏవైతే సిలబస్ లో కవర్ అయింటాయో వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే చాలు అనమాట. నెక్స్ట్ 13th లో వచ్చేసరికి 9th క్లాస్ మ్యాథ్స్ పరంగా ఏవైతే కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయో అవి సెమ్ 1 లో ఉంటాయో. ఓకేనా. సెమ్ 1 లో మొత్తం 6 లెసన్స్ ఇచ్చాడు, సెమ్ 2 లో కూడా 6 లెసన్స్ ఏమి ఇచ్చాడు 9th క్లాస్ లో. అవి మీకు సిలబస్ లో ఇచ్చినటువంటి షీట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి సో ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ సెమ్ 1 లో ఉండేటువంటి ఫస్ట్ డే, సెమ్ 2 లో ఉండేటువంటివి నెక్స్ట్ డే, ఇది మీకు 30th కవర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 14th డే వచ్చేసరికి 9th క్లాస్ మ్యాథ్స్ పరంగా సెమ్ 2 లో ఏవైతే సిలబస్ లో ఇచ్చింటాడో ఎల్సిటి స్టాండర్డ్ లో ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ డే కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ మనకి 30 డేసే కాబట్టి నెక్స్ట్ జూలై 1st ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడికి 9th క్లాస్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ 10th ఏమైనా ఉంటే 99% 10th క్లాస్ అవసరం లేదు ఎస్జిటి వారికి. ఇన్ కేస్ ఏదైనా 1 టాపిక్ ఉంటే మాత్రము అది కూడా మీకు ఇక్కడే కవర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ 15 డేస్ 15th డే వచ్చేసరికి మొత్తం సిలబస్ బేస్ చేసుకొని మొత్తం డిఎస్సి పరంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది 15 డేస్ ప్యాటర్న్. సో ఇలా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు ఒక రోజుకి ఎంతవరకు అయితే ప్రిపేర్ కావాలో, ఒక రోజు మొత్తం మ్యాథ్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఒక సెషన్ అంటే మ్యాథ్స్ కి ఎంతవరకు అయితే మీరు టైం కేటాయిస్తున్నారో ఆ టైం కేటాయించుకుంటూ ఏవైనా డౌట్ ఉన్నాయి క్లాసెస్ వింటూ ఎగ్జామ్స్ రాస్తే మీరు పక్కాగా మ్యాథ్స్ అంటే భయపడే వారికి మ్యాథ్స్ సబ్జెక్ట్ పైన 100% మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. కాల్ ఆర్ మెసేజ్ చేయకపోయినా కానీ డైరెక్ట్ గా 200 రూపీస్ ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.